హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఫిబ్రవరి థర్డ్ వీక్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ ఇంకా థియేటర్ మూవీస్ ఏమున్నాయో ఈ వీడియోలో చూద్దాము. సో చూసే ముందు గైస్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియో అయితే చూస్తున్నారు, బట్ చాలా లెస్ మెంబర్స్ లైక్ అయితే కొడుతున్నారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ స్పెషల్గా హైప్ అనేది మర్చిపోకండి గైస్. మరెందుకు ఆలస్యం, ఈ వీక్ మనకి టోటల్గా ఓటీటీలో అండ్ థియేటర్స్లో ఏం చూడడానికి ఇంట్రెస్టింగ్గా రిలీజ్ అవబోతున్నాయో చూద్దాము. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, సుహాస్ అండ్ శివాని యాక్ట్ చేసిన ఫిలిం హే బల్వంత్. సెన్సార్ ఇష్యూ వల్ల హే భగవాన్ టైటిల్ని హే బల్వంత్గా మార్చారు. సో వీళ్ళ కాంబినేషన్లో సుహాస్ అండ్ శివాని ఆల్రెడీ ఒక ఫిలిం అయితే చూస్తున్నాము, అదే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సో ఇది సెకండ్ కాంబినేషన్. ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి ఫిబ్రవరి 20కి రిలీజ్ చేస్తున్నారు. సో మూవీ సెన్సార్ ఏ, టోటల్ డ్యూరేషన్ 2 hours 14 minutes వరకు అయితే ఉంది. నెంబర్ 2, నవాబ్ కేఫ్. సేమ్ ఈ ఫిలిం కూడా టైటిల్ సెన్సార్ ఇష్యూ అనేది రావడం జరిగింది. యాక్చువల్ ఫస్ట్ కన్ఫర్మ్ చేసింది చాయ్ వాలా. ఇప్పుడు రిలీజ్కి ముందు దీని నుంచి కూడా ఈ నవాబ్ కేఫ్ టైటిల్ అనేది పెట్టారనమాట. మూవీ వచ్చేసి కామెడీ రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఇందులో శివ కందుకూరి, రాజు కనకాల, తేజు అశ్విని యాక్ట్ అయితే చేసింది. సో ఈ ఫిల్మ్ థియేటర్స్లో వచ్చేసి ఫిబ్రవరి 20కి రిలీజ్ ఉంటుంది. మూవీ సెన్సార్ యూ/ఏ, టోటల్ డ్యూరేషన్ 2 hours 17 minutes వరకు అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 3, విజయ్ యాంటోనీ ప్రొడ్యూస్ చేసిన ఫిలిం బోకి. ఈ ఫిలిం తమిళ వర్షన్ లాస్ట్ వీకే రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగు వర్షన్ థియేటర్స్లో తీసుకొని వస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా ఈ ఫిలిం ఉంటుంది. సెన్సార్ యూ/ఏ, టోటల్ డ్యూరేషన్ 2 hours 12 minutes వరకు అయితే ఉంది. సో తెలుగు వర్షన్ ఫిబ్రవరి 20కి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 4, మీరు తాప్సీ యాక్ట్ చేసిన థప్పడ్ మూవీ కానీ ములుకు మూవీ కానీ చూస్తున్నారా? అది కాకుంటే ఆర్టికల్ 15, అది కాకుంటే మీరు డెఫినెట్గా ఇది చూసే ఉంటారు, రావణ్. సో షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసింది. ఆ మూవీని తీసిన డైరెక్టర్ అనుభవ్ సిన్హా. సో అతని నుంచి ఇప్పుడు అస్సీ అని చెప్పేసి ఒక ఫిల్మ్ అయితే వస్తుంది. తాప్సీ పన్ను మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేసింది. మూవీ వచ్చేసి కోర్ట్ డ్రామా అండ్ థ్రిల్లర్గా అయితే ఉండబోతుంది. సెన్సార్ ఏ, టోటల్ డ్యూరేషన్ 2 hours 13 minutes వరకు అయితే ఉంది. సో ఈ డైరెక్టర్ నుంచి ఆర్టికల్ 15 కాడి నుంచి ఇలాంటి కంటెంట్ మూవీసే మన ముందుకైతే వస్తున్నాయి. సో ఈ ఫిల్మ్ నుంచి కూడా బెస్ట్ అవుట్పుట్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మీరు థప్పడ్, అస్సీ, ఆర్టికల్ 15 మూవీస్ కానీ చూస్తుంటే డెఫినెట్గా ఈ డైరెక్టర్ కంటెంట్ అనేది మీరు ఇష్టపడతారనమాట. సో ఈ అస్సీ ఫిల్మ్ థియేటర్స్లో వచ్చేసి ఫిబ్రవరి 20కి రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 5, సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఉండబోతుంది. స్టారింగ్ విజయ్ రాఘవేంద్ర. మూవీ సెన్సార్ యూ/ఏ, టోటల్ డ్యూరేషన్ 2 hours వరకు అయితే ఉంది. సో ఈ కన్నడ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి ఫిబ్రవరి 20కి రిలీజ్ చేస్తున్నారు. ఇవే ఈ వీక్ రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ వచ్చేసి. మరి మీరు ఏ మూవీని థియేటర్లో చూడబోతున్నారు కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడైతే ఇంట్లో కూర్చొని చూసే ఓటీటీ కంటెంట్ మూవీస్ అండ్ సిరీస్ ఏమున్నాయో ఈ వీక్ మనకి చూడడానికి, వాటి గురించి అయితే చూద్దాం. ఫస్ట్ వన్, నీజా 2. ఇది 2025లో వచ్చిన ఫిలిం. సో ఈ యానిమేషన్ చైనీస్ మూవీ గురించి యానిమే లవర్స్కి బాగా తెలిసే ఉంటుంది. ఈ పాటికి చైనీస్లోనే చూసి ఉంటారు. మూవీ వచ్చేసి మైథలాజికల్ యానిమేషన్, ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్ అండ్ కామెడీ డ్రామాగా ఉంటుంది. మీరు డైరెక్ట్గా పార్ట్ 2 చూసినట్టయితే ఏమీ అర్థం కాదనమాట. మూవీ మీకు చూడడానికి బాగుంటుంది, కానీ ఆ కంటెంట్ అనేది మీకు చూడడానికి ఆ స్టోరీతో మీరు కనెక్ట్ కాలేరు. సో డెఫినెట్గా మీరు ప్రీక్వల్ పార్ట్ నీజా 1 అయితే చూడాల్సిందే. 2019లో వచ్చినది. ఇప్పుడు నీజా 2కి సంబంధించి హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ ఆడియోస్ అనేవి డబ్ చేసి ఇండియాలో జియో హాట్స్టార్లో అప్లోడ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 20కి జియో హాట్స్టార్లో హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ ఆడియోస్ అనేవి అప్లోడ్ అయితే అవుతున్నాయి. సో హిందీ, ఇంగ్లీష్ రెండు వస్తున్నాయి. మీకు నచ్చిన రీజనల్ లాంగ్వేజ్లో నీజా 2 అనేది జియో హాట్స్టార్లో ఫిబ్రవరి 20కి మీరు వాచ్ చేయవచ్చు. నెంబర్ 2, క్రిస్ ప్రాట్ యాక్ట్ చేసిన ఫిలిం మెర్సీ. డైరెక్ట్గా ఓటీటీ కంటెంట్ కాదు, థియేటర్స్లో అయితే వచ్చిందనమాట. ఇప్పుడైతే ఈ ఫిల్మ్ సంబంధించి వివోడి రిలీజ్ చేశారు ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. మూవీ వచ్చేసి సైన్స్ ఫిక్షన్, యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సో వివోడి ఓన్లీ ఇంగ్లీష్ వర్షనే కాదు, మల్టిపుల్ ఆడియోస్, ఇండియన్ 5 ఆడియోస్ అనేవి మూవీ నుంచి రిలీజ్ అయితే అయ్యాయి. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం ఇప్పుడు చూడడానికి అందుబాటులో అయితే ఉందన్నమాట. మూవీకి గూగుల్ IMDb రేటింగ్ 10కి 6.2 అయితే ఉంది. సో మీరు ప్రైమ్ వీడియోలో ఇప్పుడు చూద్దామని చెప్పేసి వెళ్తే ఈ ఫిలిం మీకు కనపడదన్నమాట. అంటే ఓవర్సీస్లో ఈ ఫిలిం అప్లోడ్ చేసింది ఆల్ డబ్బుడ్ వర్షన్స్ రెంట్ మోడల్లో. నెంబర్ 3, ది స్వీడిష్ కనెక్షన్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ స్వీడిష్ ఫిలిం. మూవీ వచ్చేసి హిస్టారికల్ డ్రామాగా ఉంటుంది. డిజిటల్ రిలీజ్ ఫిబ్రవరి 19th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, హిందీ అండ్ స్వీడిష్ ఆడియోస్ అనేవి రిలీజ్ ఉంటాయి. నెంబర్ 4, రీసెంట్గా జాన్వర్లో థియేటర్స్లో వచ్చిన మలయాళం ఫిలిం చతపచ్చ ది రింగ్ ఆఫ్ రౌడీస్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అండ్ కామెడీ డ్రామాగా తీసుకొని వచ్చున్నారు. గూగుల్ IMDb రేటింగ్ 10కి
6.9 అయితే వచ్చింది. సో థియేటర్స్లో వచ్చి పాజిటివ్ రెస్పాన్స్తో గుడ్ రివ్యూస్ అయితే ఈ ఫిల్మ్ నుంచి వచ్చాయన్నమాట. సో తెలుగు వర్షన్ కూడా ఇప్పుడు థియేటర్స్లో ఆడుతుంది. లాస్ట్ వీకే రిలీజ్ చేసింది. నౌ ఇప్పుడు మనకి ఈ వీక్ వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్లో February 19th ఈ ఫిల్మ్ నెట్ఫ్లిక్స్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. టోటల్ 5 ఆడియోస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 5 ది నైట్ ఏజెంట్ సీజన్ 3. ఈ సిరీస్ గైస్ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సీజన్ 3లో టోటల్ 10 ఎపిసోడ్స్ వరకు రిలీజ్ అవుతున్నాయి. సిరీస్ ప్రీమియర్ February 19th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అనేవి రిలీజ్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 6 పాతి రాత్రి. ఇది మలయాళం ఫిలిం. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. స్టారింగ్ షోబిన్ షాహిర్. నౌ ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ G5లో February 20కి అప్లోడ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న ఫిలిం 28 years later ది బోన్ టెంపుల్. మీరు కానీ 3 parts ప్రీవియస్గా కానీ చూసుంటే డెఫినెట్గా ఈ 4th part కూడా చూద్దామని చెప్పేసి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటారు. ఇప్పటివరకు ఏ పార్ట్ చూడలేదు అంటే మీరు డెఫినెట్గా వాచ్ చేయవచ్చు. ప్రీవియస్ పార్ట్స్ అన్ని బాగుంటాయి అన్నమాట. ఈ 4th part కూడా థియేటర్స్లో వచ్చి గుడ్ రేటింగ్ రివ్యూస్ అయితే దక్కించుకోండి. 10కి 7.7 గూగుల్ IMDb రేటింగ్ అయితే ఉంది. మూవీ వచ్చేసి పోస్ట్ ఎపోకలిప్టిక్ హారర్ థ్రిల్లర్గా ఉంటుంది. నౌ దీని నుంచి VOD అనేది రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అనేవి రిలీజ్ అయ్యాయి. సో ఇండియాలో కాదు ఫ్రెండ్స్, ఓవర్సీస్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిల్మ్ నవ్వు చూడడానికి అందుబాటులో అయితే ఉంది. సో 4th part చూద్దాం అనుకున్నవారు నవ్వు వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 8 బ్లేడ్ ఆఫ్ ఫ్యూరీ. ఇది 2024లో వచ్చిన చైనీస్ మూవీ. హిస్టారికల్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ ఫిల్మ్ నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ డబ్ చేసి VR OTT ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. February 20 నుంచి ఈ 3 ఆడియోస్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. మూవీకి గూగుల్ IMDb రేటింగ్ 10కి 6.3 అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 9 ఈషా. గైస్ ఈ హారర్ థ్రిల్లర్ మూవీ అనేది నవ్వు అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడడానికి అందుబాటులో అయితే ఉంది. సో మీరు ఇండియా నుంచి ఇప్పుడు ప్రైమ్ కానీ ఓపెన్ చేసి చూసినట్టయితే ఈ ఫిల్మ్ మీకు కనబడదు అనమాట. అంటే ఓవర్సీస్లో మాత్రమే అప్లోడ్ అయితే చేశారు. ఇంకా ఇండియాలో ఈ ఫిల్మ్ మనకి చూడడానికి February 20 నుంచి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 10 శ్రీ చిదంబరం గారు. ఈ లో బడ్జెట్ ఫిల్మ్ వచ్చేసి విలేజ్ బ్యాక్ డ్రాప్ కామెడీ రొమాంటిక్ డ్రామాగా తీసుకుని వచ్చున్నారు. నవ్వు డిజిటల్ రిలీజ్ February 19th ఈ టీవీలో ఈ ఫిల్మ్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 11 పవెన్. ఇది కొరియన్ ఫిల్మ్. రొమాంటిక్ కామెడీ టీనేజ్ స్లైస్ ఆఫ్ లైఫ్ మెలో డ్రామాగా ఈ ఫిల్మ్ అయితే ఉంటుంది. సో ఈ కొరియన్ ఫిల్మ్ ప్రీమియర్ February 20 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. కొరియన్, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 12 కెన్నడీ. ఈ ఫిల్మ్ని యాక్టర్ అండ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తీసింది. యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్గా తీసుకొని వచ్చున్నారు. సో ఈ ఫిల్మ్ యాక్చువల్గా 2023లో ఎక్కడ ఈ ఫిల్మ్ అనేది థియేటర్స్లో రిలీజ్ చేయలేదు. జస్ట్ ఒక ఫెస్టివల్లో స్క్రీనింగ్ చేశారు అంతే. దాని తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ఈ ఫిల్మ్ OTT ప్లాట్ఫామ్లో అప్లోడ్ అవుతుందని చెప్పవచ్చు. సో G5 ప్లాట్ఫామ్లో మనకి ఈ ఫిల్మ్ February 20 నుంచి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ఓన్లీ హిందీ ఆడియో. ఈ ఫిల్మ్లో వచ్చేసి సన్నీ లియోన్ యాక్ట్ అయితే చేస్తుంది. నెంబర్ 13 కార్తిక్ ఆర్యన్ అండ్ అనన్య పాండే యాక్ట్ చేసిన ఫిల్మ్ తూ మేరీ మై తేరా తూ మేరీ. ఈ ఫిల్మ్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఉంటుంది. సో ఆల్రెడీ రెంట్ మోడ్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిల్మ్ ఉంది. నౌ వితౌట్ రెంట్లో February 19th నుంచి ప్రైమ్ వీడియోలో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 14 జీవ్ ప్రకాష్ అండ్ అనశ్వర్ రాజన్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ లక్కీ ది సూపర్ స్టార్. ఈ ఫిల్మ్ని థియేటర్ నుంచి స్కిప్ చేసి డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి కామెడీ, ఫీల్ గుడ్, ఎమోషనల్ అండ్ పొలిటికల్ డ్రామాగా ఉండబోతుంది. సో ఈ ఫిల్మ్ టోటల్ 7 లాంగ్వేజ్లో February 20 జియో హాట్స్టార్లో అప్లోడ్ చేస్తున్నారు. సో తెలుగు డబ్బింగ్ కూడా ఉంది గైస్. నెంబర్ 15 అమోస్ అలెగ్జాండర్. ఇది 2025లో వచ్చిన మలయాళం ఫిల్మ్. మూవీ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. నౌ డిజిటల్ రిలీజ్ February 20 సన్నెక్స్ట్ ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ అప్లోడ్ చేస్తున్నారు. నెంబర్ 16 56 డేస్. ఈ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ క్రైమ్, మిస్టరీ థ్రిల్లర్ అండ్ సైకలాజికల్ డ్రామాగా ఉంటుంది. మీకు గైస్ క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్, ఎరోటిక్ సిరీస్ అంటే ఇష్టమా? సో ఎరోటిక్ సీన్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. టోటల్ 8 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ నౌ టుడే వచ్చేసి అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇంగ్లీష్తో పాటు 5 ఇండియన్ ఆడియోస్, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నౌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ అనేది వాచ్ చేయవచ్చు. నెంబర్ 17లో ఉన్న ఫిల్మ్ నో అదర్ చాయిస్. ఇది కొరియన్ ఫిల్మ్, కామెడీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. లాస్ట్ ఇయర్ ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారనమాట. నౌ ఈ ఫిల్మ్ నుంచి VOD డిజిటల్ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. సో ఇందులో యాక్టర్ కానీ అండ్ యాక్ట్రెస్ కానీ మీరు చాలా మూవీస్లో అండ్ సిరీస్లో చూసే ఉంటారు, తెలిసిన వారే అనమాట. నౌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిల్మ్ రెంట్ మోడ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 18 రాక్షస. ఇది కన్నడ ఒరిజినల్ సిరీస్ వచ్చేసి క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. స్టారింగ్ విజయ్ రాఘవేంద్ర. సో ఇదే యాక్టర్ నుంచి ఇదే వీక్
థియేటర్స్లో ఒక ఫిలిం వస్తుంటే ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ కంటెంట్ అయితే వస్తుందన్నమాట. February 20 ఈ సిరీస్ G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. ప్రెజెంట్ కన్నడ ఒక ఆడియోని రిలీజ్ చేస్తున్నారు. ఈవెన్ ఇన్ ఫ్యూచర్ తెలుగు, తమిళ్ ఇవి కూడా ప్లాన్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 19 రవితేజ, ఆశికా రంగనాథ్, డింపుల్ హ్యాథీ అండ్ సునీల్ యాక్ట్ చేసిన ఫిలిం భర్త మహాశైలకు విజ్ఞప్తి. మూవీ వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి ఇప్పుడున్న సోర్స్ ప్రకారం February 20కి ఈ ఫిలిం G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే అవుతున్నట్టు. సో కన్ఫామ్గా ఇదే డేట్కి మూవీ అనేది అప్లోడ్ అవుతున్నట్టు సోర్స్ అయితే ఉంది గైస్. బట్ స్టిల్ వచ్చేసి ఇంకా G5 ప్లాట్ఫామ్లో కమింగ్ సూన్ లిస్ట్లో కానీ ఇవ్వలేదన్నమాట. సో మరి ఇంకా 2 days అయితే ఉంది, వెయిట్ చేయండి. లాస్ట్ మినిట్లో అయినా అప్డేట్ ఇచ్చి ప్రీమియర్ అయితే చేయవచ్చు. సో మనకి నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ లాగా సడన్ అప్లోడ్ వచ్చేసి G5 వరకు చేయరనమాట. అనౌన్స్మెంట్ వస్తేనే ప్రీమియర్ అయితే ఉంటుంది. సో మరి అనౌన్స్మెంట్ లాస్ట్ మినిట్లో వచ్చినట్టయితే ఈ ఫిలిం మనకి February 20కి చూడడానికి ఉంటుంది, లేకుంటే ప్రీమియర్ డిలే. నెంబర్ 20 ఫైర్ బ్రేక్. ఈ ఫిలిం వచ్చేసి సైకలాజికల్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ప్రీమియర్ February 20 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. స్పానిష్, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 20లో ఉన్న ఫిలిం హాట్ స్పాట్ టూ మచ్. ఇది 1కి కంటిన్యూషన్గానే తీసుకొని వచ్చారు. ఈసారి ప్రొడ్యూసర్కి ప్రియా భవాని శంకర్ స్టోరీస్ వచ్చేసి చెప్తుంది. టోటల్ 3 స్టోరీస్ ఇందులో మనకి చూడడానికి ఉన్నాయన్నమాట. థ్రిల్లర్, కామెడీ, రొమాంటిక్ అయితే ఉంటుంది. సో ఈ హాట్ స్పాట్ టూ మచ్ ఫిలిం థియేటర్స్లో వచ్చి అంత బెస్ట్ రెస్పాన్స్ తెచ్చుకోలేదు. బట్ చూడడానికి డీసెంట్ వాచ్. మనకి ఆ స్టోరీస్ బాగా కనెక్ట్ అయితే అవుతాయి. అంత బెస్ట్గా స్టోరీస్ అయితే లేవు, సింపుల్గా ఓకే. ఇంకా ప్రియా భవాని శంకర్ కాదేంటి అనేది ఇందులో మనం చూస్తాము. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం మనకి ప్రీమియర్ వచ్చేసి February 20 అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ ఆహా ప్లాట్ఫామ్. ఇదే ప్లాట్ఫామ్స్ కాదు, ఇంకా చాలా ప్లాట్ఫామ్స్లో ఈ ఫిలిం అప్లోడ్ చేస్తున్నారు. చాలా లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ ఫిలిం నుంచి ఓన్లీ తమిళ్ వర్షన్ ఒకటే వస్తుంది. ఇన్ ఫ్యూచర్ ఈ ఫిలిం నుంచి తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న టోటల్ ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి. నేనేమైనా మిస్ చేసి ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే ఇచ్చండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అయితే అవుతూనే ఉంటాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.